ఏ సమస్య వచ్చినా సరే అది మీ బలానికి పరీక్ష. ఒక కైట్ తెగిపోతుంది అనుకోండి, ఆ దారం ఎంత గుంజుతుంటే అంత మీ బలానికి అదొక సంకేతంగా ఉంటుంది. సో సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దట్ ఈజ్ యువర్ వే టు స్టెప్ ఫార్వర్డ్ అని తెలుసుకోండి. అదే దాటి వెళ్ళడమే మీ లైఫ్ యొక్క మెయిన్ మీనింగ్. అది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దాటడానికి నాకు నచ్చిన ఆన్సరే ఉండదు అని తెలుసుకోండి. సమస్యని నాకు నచ్చినట్టుగా జరిగితేనే ఆన్సర్, లేకపోతే లేదు అనే ఆలోచన నుంచి బయటపడి ఈ సమస్యకి ఇంకోలా కూడా ఆన్సర్ ఉంటుంది అని ఒప్పుకోగలగాలి. అక్కడే వస్తుంది క్లాష్ అంతా. దట్ ఈ ప్రాబ్లం నేను నచ్చినట్టుగా తీర్చుకోవాలనుకుంటారు చూసారా, ఇరుక్కుపోయారు. ఈ ప్రాబ్లమ్ని ఎలాగైనా సరే తీరుస్తా అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ ఒక్క మాట, ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని మీరు ఒక స్మైల్తో, చిరునవ్వుతో దాటగలను, నాకు ప్రాబ్లం లేదు అని సమయాన్ని మైనస్ చేయండి అండ్ సమయానికి కావాల్సిన ఎనర్జీని పెంచుకోండి. ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా సమస్య నుంచి బయటపడతారు.